ఇప్పుడు కానీ మనకు చూసుకున్నట్టయితే చంద్రబాబు పరిపాలన ఇప్పుడు ఎలా చూస్తుంటే అసలు ఒకే మాట అన్నారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ధ్యాసతో ఆయన ఉన్నాడు. ఎవరు అదే ధ్యాసతో ఉన్నాడు. తను వచ్చిన కాడ నుంచి పోలవరం ఏంటి, అమరావతి ఏంటి, అన్నీ దాని మీద మొత్తం సమీక్షలు చేస్తున్నారు. ఓ పక్క ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు దానికి అసెంబ్లీకి అనే ఎలవని పంపిస్తే దాన్ని ఎగ్గొట్టేసి మా ఊళ్ళలో ధర్నాలు చేస్తారు, మమ్మల్ని చంపేస్తున్నారు అని చెప్పేసి ఆ మాట అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన అసెంబ్లీ నుంచి తప్పుకోవటానికి చేస్తున్నాడండి ఈ పని. ఇప్పుడు అసెంబ్లీకి రావాలి కదా, ధర్మగా ఒక సీటు వచ్చినా రావాలి, 2 సీట్లు వచ్చినా రావాలి, 50 వచ్చినా రావాలి. అసలు ఆయన రాకుండా తప్పుకోవటానికి డైవర్ట్ చేయడానికి, దీన్ని డైవర్ట్ చేయడానికి అక్కడ పోయి ధర్నా చేస్తాడు. ఇప్పుడు అమరావతిలో పాటు పడిపోయింది అయ్యింది అంటున్నాడు. ఇప్పుడు మరి ఈయన వచ్చిన కాంచి ఇప్పుడు ఎంత పాటు పెట్టాడో జనాలు తెలుసారా. జంగిల్ క్లియరెన్స్ పెట్టాడు. ఇప్పుడు రాగానే చెట్లు గిట్లు పక్కన దోవేస్తున్నాడు. ఇప్పుడు మరి అవన్నీ దానికోసం ఒక కమిటీని వేసాడు, మళ్ళీ బాగు చేయాలని, వాటిని చూడాలని రకరకాలుగా చేస్తున్నాడు. అది ఆడన్నా ఇది కదండి. ఏడాడు పోయి ఢిల్లీలో ధర్నా చేయటం చెప్పండి. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తున్నా అంటే మరి దేనికి చేస్తున్నాడు ఆయన? ఇది తప్పించుకోవటానికి, ఇక్కడ అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవటానికి ధర్నా చేస్తున్నాడు. పోలవరం ఉందండి, పోలవరం మరి ఎంత ఇది చేశాడు, దాని చేయలే. అప్పుడే మా పోలవరం కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇక్కడ ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేయొచ్చుగా. అప్పుడు చేయకుండా ఇప్పుడు ధర్నా చేస్తాడు. ఆయన సొంత ప్రయోజనం కోసం చేసుకుంటాడు. మరి బాబాయ్ చంపేది కూడా ధర్నా చేయాలిగా. మా బాబాయ్ ఎంతవరకు చేయలేదు అసలుకి. సిబిఐ వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టాడండి ఆయన. ఇప్పుడు సిబిఐ వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టాడు. సిబిఐ వాళ్ళని వచ్చి అరెస్ట్ చేయకుండా పోలీసులు ఉపయోగించుకొని అప్పుడు అరెస్ట్ చేశాడు. ఇంకా ఆయన తెలుస్తుందిగా జనానికి అందరికీ. ఆయన చెప్పేది ఉంది. ఇప్పుడు జనానికి కనపడతానే ఉంది. మొన్న ఇన్నుకొండ చూడరాదండి, ఇన్నుకొండలో ఏముంది? అంత వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళే. వైసీపీ వాళ్ళు తన్నుకొని వాళ్ళ తగ్గులు వచ్చి ఒక చంపుకున్నారు. దాన్ని ఒక పెద్ద ఇదిగా దాన్ని ఒక తెలుగుదేశం వాళ్ళు మొత్తం వచ్చి చంపారు. 36 మందిని చంపారు. 36 మంది పేర్లు చెప్పానండి. ఇప్పుడు 36 మంది చెప్పారు. వాళ్ళది ఏంది, వాళ్ళు ఏ ఊరు అని చెప్పొచ్చుగా. ఇన్ని గృహాలు నిర్బంధం చేశారు, తగలబెట్టారని చెప్తారు. అవన్నీ ఊరకు ఫోటోలు ఆడే పాత ఫోటోలు తీసుకెళ్ళి చూపించి ఇక్కడ చేస్తున్నాడు. ఇక తప్పితే ఏం లేదు. అని ఒకటండి, నిన్న ఒక మాట అంది వంగలపూడి అనిత మన హోంమంత్రి గారిన, అదే కనుక ధర్నా కనుక అమరావతిలో కనుక చేస్తే ఏం జరుగుద్ది? అమరావతిలో చేస్తే ప్రజలే కొడతారు తిరగబడి. అది కాదండి, అమరావతిలో చేసే పనిలే. ఇక్కడ ఊరుకోరనేక. ఇప్పుడు ఇక్కడ ఊరుకోరని అక్కడ పోయి ధర్నా. అక్కడైతే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరుగా. ఇక్కడ చుట్టూ ఇప్పుడు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. పోయినందుకే నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే చేశాడు అనుకోండి, జనమే రాళ్ళు వేసి కొడతారు. అందుకనే ఇక ఢిల్లీ పోయి చేసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అసెంబ్లీకి కనుక అడుగుపెట్టాడు, తను అడుగుపెట్టినప్పుడు తను పలానా చోట నుంచి వస్తానంటే సరే అందరు లేకుండా మీకు స్పెషల్గా దారిచ్చాడు. తనకి ఏం కావాలంటే మొత్తం చూశాడు దాన్ని. కానీ అదివరకు ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. తిట్టారు, బూతులు తిట్టారు, నానా విధంగా ఇది చేసి అసెంబ్లీకి రాకుండా చేశాడు. ఈయన రమ్మంటేనేమో పారిపోతున్నాడు. ఎందుకని? అసెంబ్లీ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక తత్వం, మనకి ప్రజల అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకోవటానికి కాదు. ఇప్పుడు ఆయన మానవతతో ఆలోచించాడు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకి గౌరవం ఇద్దామని మామూలుగా కారును కూడా లోపల రానిచ్చాడు. కానీ ఆయన కడుపులో ఉంది, ఆయన చెప్పుకోలేక ఆయన ఇదయ్యి ఆయనకి సిగ్గేసి 11 మందితో నేను ఏం గుర్తుంది, కనీసం వాళ్ళ మంత్రులు వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారా దాకైనా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు 11 మంది ఆయన గుర్తు మీద గెలిచారు, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే దాకైనా ఉండాలి కదా. అది కూడా లేకుండా పోయి తప్పించుకున్నాడు. అటు నుంచి అటు పారిపోయాడు.